హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2023 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ కేటగిరీ అయితే ఆ స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ పొందాలి అంటే నీట్ స్కోర్ ఎంత రావాలి, అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటాని లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఈ లిస్ట్ని కంప్లీట్గా చూడాలి అనుకున్నట్లయితే మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ని మీరు విజిట్ చేసినట్లయితే కంప్లీట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఆ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ని మీరు వాచ్ చేయాలి అంటే ఇక్కడ నేను వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ని మీరు టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే గూగుల్ సెర్చ్ బార్లో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ లాస్ట్ ఇయర్ అంటే 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ కాలేజెస్లో నీట్ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంకు ఏ కాలేజెస్లో ఎంత వచ్చింది అనేది క్లియర్గా చూద్దాము. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కేటగిరీకి ఫస్ట్ ఇచ్చానండి. ఇక్కడ నేను నెంబరింగ్ ఇవ్వడం జరిగిందండి 1.1.1 అని, అంటే గవర్నమెంట్ కాలేజెస్కి ప్రైవేట్ కాలేజెస్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీకి ఫస్ట్ 1, అలాగే ఎస్టీ అయితే 2 పెట్టాను, మైనారిటీ అయితే 3 పెట్టాను. 1.1.1 ఏంటంటే అంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్లో టోటల్గా 18 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 2 పేజెస్లో పెట్టాను కాబట్టి ఇట్లా నేను నంబరింగ్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి నంబరింగ్ని మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మీ యొక్క కేటగిరీకి ఏ కాలేజ్లో ఎక్కడ సీట్ వస్తుంది అనే దాన్ని వీడియోలో కొంచెం క్విక్గా చూసుకోవడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క నెంబరింగ్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉస్మానియా కాలేజ్ తీసుకున్నట్లయితే 487 మార్క్స్తో ఇక్కడ స్టూడెంట్ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకంటే ఎక్కువ వస్తేనే ఈ ఉస్మానియా కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అని అర్థం. అలాగే గాంధీ మెడికల్ కాలేజ్లో 519 కంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది మార్క్స్. అంటే అంతకంటే తక్కువ వస్తే గాంధీ మెడికల్ కాలేజ్లో ఎస్సీ క్యాండిడేట్కి సీట్ రాదు అని. అలాగే కాకతీయ మెడికల్ కాలేజ్లో 468 కంటే ఎక్కువ రావాల్సి ఉంటుంది స్కోరు. అలాగే ఈఎస్ఐసి అండి, అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీ, అంటే ఎవరైతే పేరెంట్స్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారో వాళ్ళ పిల్లలకి ఈ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోటా కేటగిరీ అలాగే స్టేట్ కోటా కేటగిరీ ఈ 2 కేటగిరీస్లో కూడా సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, 5.5 ఇయర్స్ అంటే టోటల్గా 4.5 సంవత్సరాలు థియరీ చదువుతారు స్టూడెంట్స్, ఒక 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు. అంటే టోటల్గా 5.5 ఇయర్స్ కోర్స్ అనుకున్నట్లయితే దీని తర్వాత ఒక 1 ఇయర్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ట్రాగా ఒక 1 ఇయర్ అక్కడ వర్క్ చేయాలి. పీజీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. ఆ 1 ఇయర్ కంప్లీట్ అయితేనే పీజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ కాలేజ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మంచి కాలేజ్ అండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీ. సో ఇక్కడ కూడా 473 కంటే ఎక్కువ వస్తేనే సీట్ వచ్చిన అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే రిమైనింగ్ కాలేజెస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్, ఇక్కడ ఇవన్నీ కూడా నీట్ స్కోరు, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్. కేవలం మనం చూడాల్సింది ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే కౌన్సిలింగ్లో యూజ్ చేయాలి. అంతేగాని స్టేట్ ర్యాంక్స్ అని కానీ లేదా కేటగిరీ ర్యాంక్స్ అని కానీ మీరు యూజ్ చేయడానికి వీల్లేదు. అవి కేవలం మనం మన స్టేట్లో మన కేటగిరీలో ఏ పొజిషన్లో ఉన్నామో ఒక అవేర్నెస్ కోసమే కానీ ఆ ర్యాంక్ని ఎక్కడ కూడా యూజ్ చేయరు. అర్థమైంది కదా. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ ఇక్కడ చూద్దాము. లాస్ట్ ఇయర్ అంటే 2022లో మనకి 8 గవర్నమెంట్ కాలేజెస్ రిలీజ్ అవ్వటం జరిగింది. ఈ 8 కాలేజెస్ లిస్ట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఈ లాస్ట్ 18th కాలేజ్ ఉంది కదండి మంచిర్యాల, దీన్ని సెకండ్ ఫేజ్ లో వదిలారు. దీని ముందు 7 కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లోనే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మంచిర్యాల కాలేజ్ ని మాత్రమే సెకండ్ ఫేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. అందుకనే మనకి ఇక్కడ నీట్ స్కోర్ అబ్జర్వ్ చేసినట్లయితే లీస్ట్ స్కోరర్ అంటే 390 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ ఈ మంచిర్యాలలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకంటే తక్కువ మార్కులు వచ్చినాయి అంటే మాత్రం ఎస్సీ స్టూడెంట్కి సీట్ వచ్చే అవకాశం తక్కువ గవర్నమెంట్ కాలేజెస్లో అని అర్థం. అర్థమైంది కదా. అలాగే ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజెస్లో మనకి అపోలో కాలేజ్లో 425 మార్క్స్తో ఫస్ట్ మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారనమాట. అంటే ఈ అపోలో కాలేజీ ఎందుకు అంటే ఇది సిటీలో ఉందండి. ఫస్ట్ ప్రయారిటీ సిటీ, నెక్స్ట్ హాస్పిటల్, నెక్స్ట్ ఓపీ,
అంతేకాకుండా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా అపోలోలో కొంచెం బాగుంటాయనే ఉద్దేశంతో ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ ఇది చూజ్ చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో 390 మార్క్స్ వచ్చినా కూడా మనకు సీటొచ్చింది. కానీ ఇక్కడ 425 వచ్చినటువంటి స్టూడెంట్ గవర్నమెంట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వకుండా కొత్త కాలేజెస్‌లో పాత ప్రైవేట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అర్థమైంది కదా! అలాగే 423 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడున్నారు. అలాగే 389 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళున్నారు. 404 కంటే ఎక్కువ, 400 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈ కాలేజెస్‌లో ఉన్నారు. అంటే ఏంటి? స్టూడెంట్స్ మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ పాత గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ఓల్డ్ ప్రైవేట్ కాలేజెస్‌కి ప్రయారిటీస్ ఇస్తున్నారు. అది కూడా సిటీస్‌లో ఉన్నటువంటి కాలేజెస్‌కి. ఆ తర్వాత మాత్రమే న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌కి, ఆ తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్‌కి ప్రయారిటీ ఇస్తున్నారు అని అర్థం. అర్థమైంది కదండీ! అంతేకాకుండా ప్రైవేట్ కాలేజెస్‌లో అకాడమిక్ ఇయర్ అంటే ప్రైవేట్ కాలేజెస్‌లో ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయినప్పుడు సుమారుగా ఒక 3.5 లక్షల నుండి 4 లక్షల వరకు ఖర్చుంటుంది. కాలేజ్ ఫీజు గానీ, హాస్టల్ ఫీజు గానీ కలిపి. అదే గవర్నమెంట్ కాలేజెస్‌లో జాయిన్ అయితే సుమారుగా 1,00,000 లోపు మాత్రమే అంటే కాలేజ్ ఫీజైనా, హాస్టల్ ఫీజైనా అంతా కలిపి 1,00,000 లోపే ఉంటుంది. ఈ పాయింట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ డబ్బులు కట్టగలిగే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు మంచి మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు. అందుకని కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్‌లో న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చిందనమాట. అంతే కాకుండా ఎవరైతే ఈ అమౌంట్ కట్టలేకుండా ఉన్నారో వాళ్ళు న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌లో జాయిన్ అవ్వటం జరుగుతుందనమాట. నెక్స్ట్ ప్రయారిటీ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ లీస్ట్ స్కోరర్ 373 మార్క్స్‌తో టీఆర్ఆర్ కాలేజ్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. సురభి కాలేజీ, టీఆర్ఆర్ కాలేజీ, మహావీర్ కాలేజీ ఇవన్నీ కూడా అండి ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి లభించవన్నమాట. క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే స్టూడెంట్స్ మీరు ఈ వీడియోస్‌ని ఇప్పుడే ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇప్పుడు 2023 ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఈ వీడియోస్‌ని చూస్తున్నట్లయితే మీ పిల్లల్ని మంచి కాలేజెస్‌లో చదివించాలి అంటే, వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే మంచి కాలేజ్‌లో వచ్చే ఛాన్స్ ఉందో, దాని ప్రకారంగా మీ పిల్లల్ని గైడ్ చేస్తారు. మంచి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైంది కదండీ! ఇవన్నీ కూడా రిమైనింగ్ కాలేజెస్‌లో ఉన్నటువంటి స్కోర్స్ అనమాట. ఒకసారి మీరు స్టెప్ బై స్టెప్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ అలాగే ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీకి ఇక్కడ 2 అని ఇచ్చానండి సీరియల్ నంబరు. స్టార్టింగ్ 2.1.1 అని. ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉస్మానియా కాలేజీ 491 అంతకంటే ఎక్కువ వస్తేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ 523. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అంటే ఏబీసీడీఈ సబ్ కేటగరీస్ లేదా ఎస్సీ ఇవన్నీ చూస్తే గాంధీ మెడికల్ కాలేజ్‌లోనే మంచి మెరిట్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ కాలేజ్ అనమాట ఇది. దీని తర్వాతే నెక్స్ట్ ఉస్మానియాకి జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఈఎస్ఐసి, ఆ తర్వాత కాకతీయ. ఈ 4 తర్వాతనే ఈ క్రింద ఉన్నటువంటి రిమైనింగ్ కాలేజెస్ 6 కాలేజెస్ చూజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్‌లో టాప్ ప్రైవేట్ కాలేజెస్‌ని చూజ్ చేసుకొని, ఆ తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజెస్‌కి ప్రయారిటీస్ ఇస్తున్నారు స్టూడెంట్స్ బేసిక్‌గా. అర్థమైంది కదండీ! సో, మీరు స్కోర్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు కాలేజెస్‌ని మీరు కంపేర్ చేసినట్లయితే, దాన్ని బట్టి ఇక్కడ స్కోర్ కూడా మీకు తగ్గుతూ కనిపిస్తుందనమాట. అలాగే న్యూ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ సేమ్ అండి. ఎందుకంటే అన్నీ కూడా 2022లోనే స్టార్ట్ చేశారని ఇంతకు ముందే చెప్పాను. ఓకే. దీనిలో మనకి సెకండ్ ఫేజ్‌లో రిలీజ్ అయినటువంటి కాలేజ్ మంచిర్యాల కాబట్టి లీస్ట్ స్కోరర్ ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే నేను లాస్ట్ ఇయర్ కౌన్సెలింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టీ కేటగిరీలో సీట్ చాలా కష్టమండి. చాలా టఫ్ కాంపిటీషను. అంటే చాలా మంది స్టూడెంట్స్ దగ్గర దగ్గర ర్యాంక్స్‌తో ఉంటారనమాట అందరూ కూడా. సో, 400 పైగానే ఉంటాయి కానీ స్కోర్ ఎక్కువ మందికి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఎస్టీలో. సో, ఎస్టీ స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. 1 మార్క్ వేరియేషన్‌లో కూడా మీకు సీట్ మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట ఎస్టీకి. ఎందుకంటే చాలా హెవీ కాంపిటీషన్ ఎస్టీలో పర్టిక్యులర్‌గా నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ ఇయర్. ఓకే. అలాగే ఇక్కడ మీకు
లాస్ట్ మంచిర్యాలలో 402 అన్నారు. నెక్స్ట్ ఇయర్ కొన్ని అడిషనల్‌గా ఒక 8 కాలేజెస్ లేదా 9 కాలేజెస్ యాడ్ చేస్తారు అంటున్నారు. కొత్త కాలేజెస్. అప్పుడు కొంచెం స్కోర్ తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు మీకు. ఒక 20 మార్క్స్ లేదా 10 మార్క్స్ వరకు వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు అగైన్ అపోలో కాలేజ్‌లోనే 449 కంటే ఎక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. దీని తర్వాత వచ్చేసి 36తో కామినేని హైదరాబాద్‌లో ఉన్నారు స్టూడెంట్స్. అంటే ఇంతకంటే ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారిక్కడ. అలాగే 400 రేంజెస్‌లో ఇక్కడ ఉన్నాయండి. 418, 403 అలాగే నెక్స్ట్ 390స్‌లోకి వెళ్ళిపోయారు. సో, ఇవన్నీ కూడా నియర్‌గా ఉంటాయన్నమాట. అంటే ఈ టాప్ 10 కాలేజెస్‌లో ఏదైనా పర్లేదండి ప్రైవేట్ కాలేజెస్‌లో. మీరు బాచుపల్లి, మమతాని కంపేర్ చేసినట్లయితే బాచుపల్లి కొత్త కాలేజ్ అయినప్పటికీ కూడా సిటీలో ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రయారిటీ సిటీ కాలేజెస్‌కి స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామినేని హైదరాబాద్, నార్కెట్పల్లి కూడా కంపేర్ చేస్తే నార్కెట్పల్లి యాక్చువల్‌గా ఫస్ట్ పెట్టిన కాలేజీ. కానీ ఇది హైదరాబాద్ సిటీలో ఉంది కాబట్టి 436 కంటే ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ అంతా ఇక్కడ జాయిన్ అయ్యారు. రూరల్ ఏరియాకి తక్కువ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వెళ్ళటం జరిగింది. అలా చాలా కాలేజెస్‌లో కూడా అలాగే జరిగింది. సిటీ కాలేజెస్‌కి ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వడం జరుగుతుందనమాట. మల్లారెడ్డి కాలేజ్ కూడా అంతే. అలాగే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మల్లారెడ్డి కాలేజ్ ఫర్ వుమెన్. అంటే మల్లారెడ్డి కాలేజెస్ 2 ఉన్నాయి. ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది. ఇంకొకటి వుమెన్స్ కాలేజ్ ఉంది. ఇది వుమెన్స్ కాలేజ్. 2 సైడ్ బై సైడ్ ఉంటాయి క్యాంపసెస్. అలాగే ఇక్కడ లీస్ట్ స్కోరర్ వచ్చేసి 376 మార్క్స్‌తో టీఆర్ఆర్ కాలేజ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు ఇక్కడ 376 సేమ్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్. కానీ వీళ్ళిద్దరికి ర్యాంక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 157 హైయెస్ట్ ర్యాంక్ ఇక్కడ ఉన్నారు. ఇంతకంటే తక్కువ వస్తేనే సీట్ వస్తుందన్నమాట. అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం సీట్ వచ్చే అవకాశాలు లేవు అని అర్థం. అర్థమైంది కదండీ! ఇది ఎస్టీకి సంబంధించినటువంటి లిస్ట్. సో, ఎస్టీ కేటగిరీకి సీట్ రావాలి అంటే కంపల్సరీ 376 మార్క్స్ వస్తేనే ఎస్టీ కేటగిరీకి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అని అర్థం. అర్థమైంది కదా! నెక్స్ట్ ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్ లిస్ట్ చూద్దామండి. ఈ మైనారిటీ కాలేజెస్ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ స్టేట్‌లో. మొత్తం 4 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్‌ది డెక్కన్ కాలేజీ, సెకండ్ షాదన్ కాలేజీ, థర్డ్ వన్ వీఆర్‌కే ఉమెన్స్ కాలేజీ, ఫోర్త్ వన్ ఆయాన్ కాలేజీ. ఈ 4 కాలేజెస్‌లో కూడా నీట్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. 482 కంటే ఎక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ డెక్కన్ కాలేజ్‌ని చూజ్ చేసుకోవడం జరిగింది. 451 కంటే ఎక్కువ, 482 కంటే తక్కువ స్టూడెంట్స్ షాదన్‌లో ఉన్నారు. అలాగే 431 కంటే ఎక్కువ వీఆర్‌కే ఉమెన్స్ కాలేజీ. అలాగే 424 అంటే లీస్ట్ స్కోరర్ వచ్చేసి ఆయాన్ కాలేజ్‌లో జాయిన్ అవ్వటం జరిగింది. ఇవి కేవలం ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్‌కి మాత్రమే కేటాయిస్తారు ఇక్కడ సీట్స్. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా! ఇట్లా మనం టోటల్‌గా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగరీస్‌కి సంబంధించినటువంటి నీట్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్‌ని ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాను. సో, స్టూడెంట్స్ మీరు మీ కేటగరీలో ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు? సో, దానికి తగ్గట్లుగా మీరు డెఫినిట్‌గా హార్డ్ వర్క్ చేస్తే ఎంబీబీఎస్ సీట్ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేస్తారని భావిస్తున్నాను. ఇంకా ఏదైనా సరే మీకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కావాలి అన్నా, లేదా ఈ కౌన్సెలింగ్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో, ఈ పెయిడ్ సర్వీసెస్ చాలా తక్కువ అమౌంట్‌కి మాత్రమే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా హెల్ప్ కావాలి అన్నా, పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా ఈ మొబైల్ నంబర్‌లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే నీట్‌కి అంతేకాకుండా ఐఐటీ, జేఈఈ కౌన్సెలింగ్ కూడా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా స్టూడెంట్స్ ఎంపైపీసీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఐఐటీ, జేఈఈ ఎగ్జామ్ కూడా రాస్తున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క కౌన్సెలింగ్ సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకోండి. అంతేకాకుండా వీటితో పాటు ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్స్‌ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ఐఐటీ, జేఈఈకి వేరుగా, నీట్‌కి వేరుగా ఇవ్వటం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీ యొక్క డౌట్స్‌ని ఇమ్మీడియేట్‌గా క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకొచ్చినటువంటి డౌట్స్‌ని ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్‌లో కూడా కామెంట్ చేయండి. మీ డౌట్స్‌కి నేను రిప్లై ఇవ్వటం జరుగుతుంది. వాటిని వేరే వాళ్ళు కూడా చదవటం వలన వాళ్ళకి కూడా అవి హెల్ప్ అవుతాయి కాబట్టి డెఫినిట్‌గా కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి మీ డౌట్స్‌ని. అంతేకాకుండా ఇంకెవరైనా సరే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ నీట్ ఎగ్జామ్‌కి లేదా ఐఐటీ, జేఈఈ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే తప్పకుండా నా వీడియోస్‌ని వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.